నారాయణ స్వయంగా ఆ సంగతి కుసుమకు చెప్పడానికి వెళ్ళాడు. కుసుమ విని ఆశ్చర్యపడలేదు. ఆ దానాన్ని స్వీకరించనూ లేదు. ఆయన కాగితాలు చించేసినంత మాత్రాన నాన్నగారు ఆయన తండ్రిగారి దగ్గర తీసుకున్న అప్పు అబద్ధమవుతుందా? 3 రోజుల క్రితం అప్పు కడతారో లేక ఇల్లు పొలం స్వాధీనం చేసుకోమంటారో తెలుసుకురమ్మని చెప్పడం అబద్ధమవుతుందా? ఇంత హఠాత్తుగా మా బాకీ ఎలా రద్దయిపోయినట్టు? ప్రవీణ్ బాబు ఇంత హఠాత్తుగా తమ అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకున్నట్టు? అలా మార్చుకునే అవసరం ఏం కలిగింది? కుసుమన్న మాటలు యథావిధిగా ప్రవీణ్ చెవిన వేశాడు నారాయణ. కోపంతో అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఏం లేకపోయినా అభిమానానికి రోషానికి తక్కువ లేదన్నమాట. ఆ సాయంత్రం పొలం నుండి ఇంటికొస్తూ రామచంద్రం గారింట్లోకి దారి తీశాడు ప్రవీణ్. క్రితం సారిలాగే కుసుమ పని మనిషితో టీ పంపించి తలుపు చాటు నుండే మర్యాద చేసింది. ప్రవీణ్ కంఠం గంభీరంగా మార్చుకుని, అభిమానం గొప్పతనం మీ ఒక్కరివేనా? యువతల వాళ్లకు ఉన్నకర్లేదనుకుంటున్నారా కుసుమ అన్నాడు. కుసుమ మృదువైన కంఠంతో ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ, అలా ఎందుకనుకుంటున్నారు అంది. మరి మా నాన్నగారికి కుటుంబం పట్ల ఉన్న స్నేహాన్ని ఆత్మీయతను గౌరవించి మీరు మాకున్న అప్పు రద్దు చేశాను. దీనికి మీరేవో అర్థాలు వెతికి తీసి ఎదురు ప్రశ్నలు వేశారు. వీటన్నిటికీ సమాధానం మా నాన్నగారి మీదున్న గౌరవం తప్ప మరొకటి కాదు. మీ నాన్నగారు అనారోగ్యంగా ఉన్న ఈ సమయంలో మీ గుండెల మీద మరొక బరువు మోపి కష్టపెడితే నన్ను భగవంతుడు కూడా క్షమించడు. మీకు భగవంతుడి పట్ల మీ తండ్రిగారి పట్ల నిజంగా గౌరవం భక్తి ఉన్నాయా? భగవంతుడి పట్ల ఆయన పేరు మాట వరుసకు వాడుకోవలసిందే కాని నేను నాస్తికుణ్ణి. ఇక మా నాన్నగారు బ్రతికుండగా కుమారుడిగా నా కర్తవ్యం నిర్వహించలేకపోయాను. ఇప్పుడు నా శక్తి మేరకు నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్రాయశ్చిత్తమా? ఏ పద్ధతిలో? ఎగతాళిగా కుసుమ నవ్విన నవ్వు చురకలా తగిలింది ప్రవీణ్కు. అసాధ్యురాలుగా ఉన్నట్టుంది అనుకున్నాడు కంగారుగా. శాస్త్ర పద్ధతి కాదు. గంగలో మునిగో ఒంటి మీద వాతలు పెట్టుకున్న ప్రాయశ్చిత్తం జరిగిందనుకోవడంలో నాకు నమ్మకం లేదు. మా నాన్నగారికి నేను ఏ పని చేస్తే సంతోషం కలుగుతుందో అది చేసి నా పాపాన్ని కడిగి వేసుకోవాలనుకుంటున్నాను. నేను మీ కుటుంబం పట్ల స్నేహంగా ఉండడం, నా వల్ల మీకు అపకారమేది జరగకపోవడం, మా నాన్నగారు బ్రతుకుంటే చాలా సంతోషించే సంగతి. మనిషి మన మధ్య నుండి అంతర్హితుడైన ఆత్మ సజీవమవుతుందన్న సంగతి నిజమే అయితే ఇప్పుడు నేను చేసిన పనికి ఆయన ఆత్మ ఆనందాశ్రువులు తప్పకుండా రాలుస్తుంది. మావయ్య ఆత్మ సజీవమై మీరు మా ఎడ చూపుతున్న దయకు ఆనందాశ్రువులు రాల్చడం యథార్థమే అయితే రేపో ఎల్లుండో మీ మనుషుల్ని పంపించి వాళ్ల చేత మీ బాకీ వసూలు కని బేదాబిక్కి గుడిసెల్లో జొరబడి కొండ చేట బయట వేయించడం, గొడ్డు గోద లాక్కోవడం చూసి గొల్లు మండం కూడా అబద్ధం కాదన్నమాట. ప్రవీణ్ కొంచెం చిరాగ్గా అన్నాడు. అందరి సంగతి మీకెందుకు కుసుమ? మీరున్న ఆపదలో ఎవరి సంగతో నెత్తిన రుద్దుకోవడం ఉచితం కాదు. ఉచితమో కాదో నాకు తెలియదు ప్రవీణ్ బాబు, కానీ అవసరం మాత్రం ఉంది. ఊరివారందర్నీ రాక్షసుళ్లా పీడించే చిన్నబాబు మృత్యుముఖంతో ఉన్న రామచంద్రం గారి విషయంలో మాత్రం దయగా ఉన్నాడంటే లోకుల 1,00,000 అనుమానాలతో 1,00,000 ప్రశ్నలతో తగలబడిపోతారు. వాళ్లకు సమాధానంగా కుసుమ చిక్కుతుంది. అసహ్యంగా కదలలే రచయితలకు కొద ఉండదు ఊరిలో. అప్పుడు నేను భూదేవి ఒడిలో తలదాచుకోక తప్పదు. ప్రవీణ్ నవ్వాడు. ఈ ఊళ్ళో నేనుండగా మీ మీద ఈగ కూడా వాలలేదు కుసుమ. మీరు భయపడే అవసరం లేదు. మనకు కనిపించే ప్రపంచం ఒక్కటే కాదు ఉండేది. మనకు కనిపించింది అంతరాత్మ కూడా ఒకటుంది. ఎవరిని మభ్యపరిచినా దీన్ని మాత్రం మనం మభ్యపరచలేం. మీ నాన్నగారి దగ్గర అప్పు తీసుకున్న మా నాన్నగారు బ్రతికే ఉన్నారు. పైన అంతరాత్మ కూడా ఒకటుంది. న్యాయంగా మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేయాల్సిందే. ఎగవేయడానికి ఎంతమాత్రం వీల్లేదు. మీ నిజాయితీకి నా ధన్యవాదాలు కుసుమ, సహనాన్ని కూడదీసుకుంటూ అన్నాడు. మీరెంత గొప్పవారో నేను కూడా అంత గొప్పవాణ్ణే. ఇచ్చింది తిరిగి పుచ్చుకోవడం అనేది మా రక్తంలోనే లేదు. అయినా ఏ ఇదితో మీ ఆస్తి స్వాధీనపరుచుకుంటాను? ఇచ్చినవాడు ఇప్పుడు బ్రతికిలేడు. ఆనాడు రాసుకున్న కాగితాలు ఇప్పుడు లేవు. మీ దగ్గర అప్పు వసూలు చేయడానికి గాని మీ ఆస్తి మీద చేయి వేయడానికి గాని నాకేమీ ఆధారం లేదు. ఇక మీ ఇష్టం అని లేచాడు. ఆ తర్వాత నెల రోజుల వరకు ప్రవీణ్కు కుసుమ పేరు తలచుకోవడానికి కూడా తీరికలేని పనుల్లో పడిపోయాడు. అతడిక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీ నెలకొల్పబోతున్నాడు. అందులో సగం వాటా ప్రవీణిది. మిగతా సగం నలుగురు స్నేహితులు తీసుకోబోతున్నారు. వాళ్ళు రావడం, ఎస్టిమేట్ వేయడం, రాతకోతలు పూర్తి చేసుకోవడం అన్నీ అయ్యేటప్పటికే నెల దాటిపోయింది. ఒక ఉదయం టీ తీసుకుని హాల్లో పేపరు చూసుకుంటూ కూర్చున్నాడు ప్రవీణ్.
7-8 మధ్య వయసుండే పిల్లవాడొకడు హాల్లో ప్రవేశించి ఇటు అటు తచ్చాడసాగాడు. ప్రవీణ్ కళ్ల ముందు నుండి పేపర్ తొలగిస్తూనే కుతూహలంగా తన వంక చూస్తున్న అతడిని చూసి ఆశ్చర్యంతో ఎవరు కావాలి బాబూ అని అడిగాడు. అతడు పలకలేదు. ఊరికే అటు ఇటు చూస్తూ నిలబడ్డాడు. నీ పేరేంటి? రాజేష్ కుమార్. ఓ. ప్రవీణ్ తమాషాగా తలాడించాడు. 2 సార్లు కుసుమింటికి వెళ్లిన రాజేష్ కనిపించలేదు. ఇలారా కూర్చో. మీ తాతయ్యకెలా ఉంది? రాత్రి చాలా ఆయాసపడ్డారు. నిన్నంతా ఏం తీసుకోలేదు. పాలు కూడా తాగలేదు. రావు తాతయ్య మీకేమవుతారు? ఈ పిల్లవాడంటే తన తండ్రికి వాళ్ళ మాలిన ఆపేక్ష అని, ఆస్తికి పిల్లవాణ్ణి వారసుణ్ణి చెయ్యాలని అనుకున్నారని, హఠాత్తుగా ఆయన చనిపోవడం వల్ల ఆ సంకల్పం నెరవేరలేదని తెలిసిన ప్రవీణ్, పూర్ ఫెలో, వీడికి అదృష్టం లేదు అనుకున్నాడు. చిరునవ్వు పెదవుల మీద మెరుస్తుంటే కుర్రవాడు ఆశ్చర్యంగా చూస్తూ, మరి మీరెందుకు ఇక్కడికి వచ్చేవారు కాదు? ఒక్కసారి కూడా నేను మిమ్మల్ని చూడనేలేదు అన్నాడు. మా నాన్న రావద్దన్నాడు, అంచేత రాలేదు. ఎందుకు రావద్దన్నాడు? ఆ ముసలాడు ఉత్తి కోపిష్టి, మంచివాడు కాదు, అందుకని వద్దన్నాడు. భలే వారండి, తాతయ్య మంచివాడు కాదా? రాజేష్ బాధపడుతూ అన్నాడు. నేనంటే ఎంతో ప్రేమ తాతయ్యకు. ఇక్కడికొస్తే మిఠాయో ఏదో ఒకటి తినిపించిగాని పంపేవాడు కాదు. పట్నం వెళితే నాకేదో ఒక బహుమతి తీసుకురాకుండా వచ్చేవాడు కాదు. వాటర్ బ్యాగ్, పుస్తకాలు పెట్టుకోవడానికి బాక్సు, హీరో పెన్ను, పూల స్వెటరు ఇలా ఎన్నో కొనిచ్చాడు. మా తాతయ్య వారించినా ఆయన వినేవారు కాదు. చిరునవ్వుతో తల పంకిస్తూ అలాగా అన్నాడు ప్రవీణ్. ఎన్నో తరగతి చదువుతున్నావు బాబు? 4వ క్లాస్ సగర్వంగా చెప్పాడు. ఇక ముందు నువ్వు యథావిధిగా రావాలి మా ఇంటికి. తాతయ్యకి బదులుగా నేను స్నేహితుణ్ణి ఎప్పటినుంచి. ఏం? ఓ తప్పకుండా. బాబు, కుసుమమ్మ గారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారండి. నన్నా? ఎందుకు? ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు ప్రవీణ్. నౌకరు చెప్పిన సంగతిది. కుసుమ వాళ్ల పొలం కౌలుకు నడుస్తోంది 10 సంవత్సరాల నుండి. కౌలుకు తీసుకున్నవాడు ఈ మధ్య సరిగా ధాన్యం కొలవడం లేదు. వాణ్ణి వదిలించి మరొకరిని పెడదామంటే వీడు రానివాడు. ధాన్యం సక్రమంగా కొలవడు. ఇప్పుడు ప్రవీణ్ మధ్యవర్తిగా ఈ సమస్య పరిష్కారం చేసి పోవడానికి పిలిపించింది కుసుమ. అయితే తన దానం స్వీకరించిందన్నమాట కుసుమ. ఆడది, అంతకంటే ఏం చేస్తుంది? ఓ పక్క రోగిష్టి తండ్రి, ఒకప్పుడు గొప్పగా దర్జాగా బ్రతికిన గొప్పింటి పొడుచు, అభిమానానికి పోయి అవస్థపడ్డం తప్పితే మరొకటి కాదని గుర్తించుంటుంది. ప్రవీణ్ పెదవుల మీద దర్పంతో కూడిన నవ్వొకటి విచ్చుకుంది. ప్రవీణ్ వెళ్లేసరికే కుసుమ వాళ్ల పొలం చేసే రైతు, మరో 2 ఊళ్ళో పెద్ద మనుషులు, నారాయణ వచ్చి ఉన్నారు. కుసుమ మాత్రం కనిపించలేదు. ఈ వ్యవహారాలన్నీ ఈవిడ తలుపు వెనక నుండే సాగిస్తుంది కాబోలు అనుకున్నాడు ప్రవీణ్ ఇంచుక ఆశాభంగంతో. ఇప్పుడిచ్చే ధాన్యానికి 5 బస్తాలు ఎక్కువివ్వాలన్న ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరిస్తున్నాడు రైతు. ఇదివరకు ఏర్పాటు చేసుకున్న ధాన్యమే ఎక్కువ అని, ఇంకా ఎక్కువ చేయడం తనకు గిట్టుబాటు కాదని పేచి పెడుతున్నాడు ప్రవీణ్ వెళ్లేసరికి. వాడి గోల విన్నాక ప్రవీణ్ అన్నాడు, నీకు గిట్టుబాటు కాకపోతే వదులుకోరా. ఎక్కువ ధాన్యం ఇవ్వగల వాడికే ఆమె కౌలుకిచ్చుకుంటుంది. ఎందుకు వదులుకుంటాను దొరా? ఆ పొలానికి రెక్కలు ముక్కలు చేసుకున్నాను. రేయింబవళ్ళు కష్టపడ్డాను. ఒడ్లు పోసాను, రాయి రప్ప ఏరాను, ఎత్తుపల్లాలు సరిచేశాను. ఇప్పుడు నేనెందుకు వదులుతాను? ఆమె స్వంత సేద్యం చేయించుకుంటే కూడా వదలవా? చేయించుకోమనండి, వదులుతాను. ఇంకెవరో కౌలుకు రావడం మాత్రం నేను ఒప్పుకోను. ఎవడి గడెం వస్తుందో చూస్తాను. మడిలోనే వాడి తల బద్దలు కొడతాను. నా గడమే వస్తుందిరా, తల బద్దలు కొడతావో? దొరా! రైతు దిమ్మెరపోయాడు. మీరు గొప్పవారు దొరా. మీకు పోటీ పడేంత సత్తా మా దగ్గర లేదు. గొప్పవారు గొప్పవారిలాగే ఉండాలి గాని మా పేదల కడుపులు కొట్టడం మాత్రం మంచిది కాదు. మంచిది కాదంటే? ప్రవీణ్ ఎగిరిపడ్డట్టుగా అడిగాడు. పైన దేవుడున్నాడు దొరా, పాపం పుణ్యం కూడా ఉన్నాయి. ఆ సంగతులేం నాకు తెలీదు. ముక్కుసూటిగా పోవడమే నాకు తెలిసిన సంగతి. ఊళ్ళో చాలామంది రావుగారు కొడుకు చింతతోనే గుండె ఆగిపోయి చచ్చిపోయాడని అనుకుంటారు. ప్రవీణ్ ఎటువంటివాడో అతడి కథ ఊరంతా తెలుసు. అసలే కోతి, దానికి కళ్ళు కైపో అన్నట్టు ఈయనసలే తండ్రినే లెక్క చేయని దుర్మార్గుడు. పైగా ఇప్పుడు ధనమదం కూడా పట్టింది. ఈయనకి ఇప్పుడు నీతి బోధ చేసి పుణ్యం పాపం వివరించబోవడం ఎంత తెలివి తక్కువతనమో రైతుకు తెలియకపోలేదు. పెద్దవాళ్లకు పోటీ వెళ్లడం, కొండను ఢీ కొట్టడం అని తెలుసు. అందుకే కిక్కురు మనలేదు. చివరకు 5 బస్తాల ధాన్యం ఎక్కువివ్వడానికి, ఎటువంటి పేచీ లేకుండా ధాన్యం సక్రమంగా కొలవడానికి ఒప్పుకున్నాడు రైతు. నారాయణ కాగితం రాశాడు. ప్రవీణ్ సాక్షి సంతకం చేశాడు. రైతుతో వేలిముద్రలు తీసుకున్నాడు. కుసుమను చూడాలన్న కోరిక ఈరోజు కూడా నెరవేరలేదు ప్రవీణ్కు.
పని మనిషి చేత టీ పంపించి మర్యాద చేయడం మాత్రం మరిచిపోలేదు కుసుమ. రాజేష్కి మధ్య ప్రవీణ్ దగ్గర బెరుకుపోయింది. ప్రవీణ్ మంచి స్నేహితుళ్లా అతడితో ఆడుకునేవాడు, ఎన్నో కబుర్లు చెప్పేవాడు. అదంతా కూడా రాజేష్ ద్వారానేనా కుసుమను చూడగలుగుతానేమోనన్న ఆశ తప్ప మరొకటి కాదు. ఒకరోజు రాజేష్ వచ్చేసరికి తోటలో కూర్చునున్నాడు ప్రవీణ్. పొదల్లో పడిన ఆకుల్ని తీసేసి శుభ్రం చేస్తున్న తోటమాలి కూతుర్ని చూసి, మీ కుసుమక్కలాగే ఉంది కదూ అన్నాడు ప్రవీణ్. బాబు ఆముదం తాగినట్టు ముఖం పెట్టి అన్నాడు. ఛే, మా అక్క అలా ఉంటుందా? తెల్లగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. రంగు సంగతేమో గాని దీని కళ్ళు మీ అక్క కళ్ళలాగే ఉంటాయి. దీనివి చీమ కళ్ళు, మా అక్క కళ్ళు ఇంతింత. బాబు అరచేయి చూపాడు. మీ అక్కను నేను చూడలేదనుకున్నావా? నడ్డి ముక్కు అసహ్యంగా. రాజేష్ పక్కున నవ్వాడు. భలే వారండి, మీరెవర్ని చూశారో గాని మా అక్కను కాదు. మా అక్క ముక్కు మీ ముక్కులాగే పొడుగ్గా సన్నగా ఉంటుంది. ఓ, ప్రవీణ్ ఒక నిట్టూర్పు అణుచుకున్నాడు. నీలాల నింగిలో నీలిరంగు గాలిపటం ఏదో పేరు పెట్టని అద్భుత నృత్యం చేస్తోంది. మరో దిక్కు నుండి ఆకుపచ్చ గాలిపటం నెమ్మదిగా తేలియాడుతూ వచ్చింది. 2 గాలిపటాలు 2 నిమిషాలు మించకుండానే లడాయి వేసుకున్నాయి. పరస్పరం బిగి కౌగిలింతలో ఉక్కిరిబిక్కిరి కాసాగాయి. శీతాకాలం, చల్లని పిల్ల తెమ్మెరలు వీస్తున్నాయి. చిరు చలిగా ఉంది. సంజె చీకట్లు అలుముకుంటూ వస్తున్నాయి. పశువుల మందొకటి గృహోన్ముఖమై వస్తోంది. ప్రవీణ్ వాళ్ల పోట్లగిత్త ఒకదాన్ని తరుముకుంటూ వస్తున్న జీతగాడు దూరం నుండి అరిచాడు. రాజుబాబు, తప్పుకోండి పక్కకు. రాజేష్ దృష్టంతా ఆకాశంలో చుక్కలై మరో క్షణంలో దేనికంటమో తెగిపడనున్న గాలిపటాల మీదే ఉంది. దారం పట్టుకున్న అతడి చెయ్యి పైకి కిందకి చకచకా ఆడుతోంది. అతడి చెవిలో ఆ కేక పడనేలేదు. 2 నిమిషాల తర్వాత గిత్తకు రాజేష్కు మధ్య దూరం 1 అడుగు మాత్రమే మిగిలింది. రెప్పపాటు కాలంలో గిత్త రాజేష్ను కుమ్మేసేదే, కాని చురుగ్గా 2 అడుగులు వేసి గిత్త కొమ్ముల మీద చేతులదిమి నిలబడ్డాడు ఒక బలిష్ట యువకుడు. రాజా, తప్పుకో అంటూ అరిచాడు. ఆకుపచ్చ గాలిపటం కుత్తుకు తెగి నీలికొండల వైపు జారిపోసాగింది. పిల్లలు ఈలలు వేస్తూ తెగిన గాలిపటం కోసం పరుగులు తీశారు. నీలిరంగు గాలిపటం సాగరవంగా ఆకాశంలో ఎగరసాగింది. రాజా, తప్పుకో మరోసారి అరిచాడు. రాజేష్ ఆటమైకం అప్పటిగాని వదల్లేదు. త్రుళ్ళిపాటుతో ఇటు చూశాడు. పోట్లగిత్త కొమ్ములదింపెట్టి ప్రవీణ్ కనిపించాడు. గిత్త ఒక విదిలింపుతో ప్రవీణ్ చేతుల నుండి కొమ్ములు విడిపించుకుని ప్రవీణ్ వక్షాన్ని ఢీకొంది. అబ్బా! ప్రవీణ్ బాధగా మూలిగాడు. వెనక నుండి జీతగాడు ఉరికి రావడంతో గిత్త మరోసారి తల విదిలించి భూమి ఎదిరేలా ధూళిమేఘం సృష్టిస్తూ పరుగు తీసింది. ఎవరో పరుగున ఇంట్లోకి వెళ్లి ఈ సంగతి కుసుమ చెవిన వేశారు. రాజేష్ భుజాల చుట్టూ చేతులు చుట్టి ఇంట్లోకి తీసుకొచ్చాడు ప్రవీణ్. రాజా, నా తండ్రి. కుసుమ చేతులు చాచి ముందుకొచ్చింది. మరుక్షణంలో రాజేష్ కుసుమ కౌగిలింతలో ఒదిగిపోయాడు. ఈరోజు ఎంత గండం గడిచింది బాబు. రాజేష్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని ప్రవీణ్కు కృతజ్ఞతలు చెప్పడానికి తలెత్తింది. ప్రవీణ్ని చూసిన కుసుమ కళ్ళు పత్తికాయలే అయ్యాయి. ప్రవీణ్, నువ్వా? ఆమె పెదవులు అస్పష్టంగా కదిలాయి. కుసుమను చూసి కొయ్యబారినట్టుగా నిలబడిపోయిన ప్రవీణ్ కుసుమ ఒరిగిపోతుండడం చూశాడు. మెరుపులా ముందుకొచ్చి ఆమె పడిపోకుండా పట్టుకున్నాడు. కుసుమ తల అప్పటికే వాలిపోయింది. ఒక పూలకొమ్మను ఎత్తినంత సుతారంగా కుసుమను చేతుల మీదకెత్తుకుని గదిలోకి నడిచాడు ప్రవీణ్. ఆమెను మంచం మీద పడుకోబెట్టి ఎవరో నీళ్లు తెచ్చివ్వగా కుసుమ ముఖం మీద చిలకరించాడు. ఆమె ముఖం మీద కొంగి కుసుమ అన్నాడు మృదువుగా. కుసుమ మెల్లగా కళ్ళు విప్పింది. తన పక్కన ప్రవీణ్ కూర్చునుండడం చూసి చివున లేవబోయింది. లేవకు లేవకు, పడుకో. కుసుమ పమిట చెంగుతో ఆమె ముఖం మీద తడి అద్దుతూ వారించాడు. రాజేష్ ఆత్రంగా కుసుమ ముఖంలోకి చూడసాగాడు. అక్క, ఏమైంది నీకు అంటుంటే అతడి కళ్ళు నిండుకున్నాయి. ఏడుపు రాబోయింది. మీ అక్కకేం పర్వాలేదు బాబు. మణి, బాబును అవతలకు తీసుకెళ్ళు. రా బాబు. నిమిషం తర్వాత గదిలో కుసుమ, ప్రవీణ్ ఒకరి కళ్లల్లోకొకరు చురుగ్గా చూసుకుంటూ మిగిలిపోయారు. ప్రవీణ్ కుసుమ పక్క మీద నుండి లేచి కిటికీ దగ్గరికి వెళ్లి అవతల తోటలోకి చూస్తుండిపోయాడు. ఉన్నట్టుండి మందస్వరాన ప్రశ్నించాడు. ఎవరి బిడ్డ రాజేష్? కుసుమ త్రొట్టుపాటు లేకుండా నిశ్చల స్వరంతో చెప్పింది. నా బిడ్డ. ప్రవీణ్ ఉద్విగ్నుడైపోయాడు. కాదు, మన బిడ్డ. కుసుమ నవ్వింది హేళనగా. మన అని చెప్పుకోవడానికి మన మధ్య వివాహ బంధమేదీ లేదుగా ప్రవీణ్. వివాహ బంధం
ప్రవీణ్ ఆ పేరు వినడానికి అసహ్యపడుతున్నట్టుగా విసుగ్గా ఉచ్చరించాడా పదాన్ని. నాకు ఏ స్త్రీకి అటువంటి సంబంధం ఉండడానికి వీల్లేదు కుసుమ. ఆ పేరు చెప్పి నన్నెవరూ బంధించలేరు. ఈ జీవితంలో నన్ను బంధించే స్త్రీ ఎవరూ కనిపించలేదు కూడా. ఇక కనిపిస్తుందన్న ఆశ కూడా లేదు. ప్రవీణ్ చెయ్యి గుండెల మీదకు పోయింది. అక్కడ బాగా నొప్పిగా ఉన్నట్టు అప్పుడు గాని తట్టలేదు అతడికి. అప్రయత్నంగా అబ్బా అన్నాడు. ఏంటి ఏమైంది? కుసుమ అడగకుండా ఉండలేకపోయింది. ఎద్దు కుమ్మేసింది. దెబ్బ బలంగా తాకిందా? ఈ వేడిలో దెబ్బ బలంగా తాకింది లేంది తెలియడం లేదు. కుసుమ లేచొచ్చింది. నన్ను చూడ్ని. అతడి లాల్చీ మీద చేతులు వేసి గుండీలు విప్పసాగింది. కుసుమ ఈ చర్య చెక్కెలిగింతలు పెట్టినట్టయింది ప్రవీణ్కు. తన గెడ్డం కింద నుదుటి మీద ముసురుతోన్న ముంగురులతో తెల్లగా అరవిందంలా ఉన్న కుసుమ ముఖం చూస్తుంటే ఒక క్షణం తన గుండెల్లో సలుపుతోన్న నొప్పేదో మరిచినట్టయింది అతనికి. కుసుమ భుజాల మీద చేతులదిమి కుసుమ అన్నాడు కంఠంలో మధురమైన జీర పలుకుతుంటే. కుసుమ, నీ మనసులో నేనింకా ఉన్నానా? కుసుమ తలెత్తి పొదునుగా చూసింది అతని కళ్ళల్లోకి. అది కోపమో నిష్ఠూరమో తెలియలేదతనికి. పచ్చగా విశాలంగా ఉన్న వక్షస్థలం మీద అరచెయ్యి వెడల్పులో రక్తం గూడు కట్టుకున్నట్టు కనిపించి గతుక్కుమంది కుసుమ. అబ్బా, ఎంత మొండివడివి నువ్వు! ఇంత దెబ్బ తగిలితే ఎంత నిర్లక్ష్యంగా ఉండిపోయావు అంది కంగారుగా. నువ్వలా మంచం మీద పడుకో. మణి, ఇలారా. బాబుగారి గుండెల మీద దెబ్బ ఎంత బలంగా తాకిందో చూసావా? ఎద్దు కుమ్మిందట. వేణీళ్లు కాచి తీసుకురా, కాపడం పెడదాం. మణి ఆ పని మీద వెళ్ళిపోయింది. కుసుమ, నీకెందుకు శ్రమ? మా బాబును రక్షించడానికి వచ్చి దెబ్బతిన్నావు. నువ్వే కాదు, నీ స్థానంలో ఎవరున్నా ఆఖరికి వీధిలో ముష్టెత్తుకు బ్రతికే బెచ్చగాడైనా అతడికి ఇలాగే సేవ చేసి నా రుణాన్ని తీర్చుకునేదాన్ని. ఆ బాబు నీ బాబే కాదు, నా బాబు కూడా. రుణప్రసక్తి ఎందుకు? ఇలా లోపలంట నా ముందు నా బాబంటే సరిపోతుందా? అలా నలుగురిలోకి వెళ్ళి చెప్పు. చెబుతాను. చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ప్రవీణ్ పెదవుల మీద కొంటెనవ్వు మెరిసింది. కానీ నీకు సిగ్గుతో తలదాచుకోవడానికి ఎక్కడైనా కాస్త చోటుందేమో ఇప్పుడే వెతికి పెట్టుకో. సంధ్యాకాశంలా కుసుమ ముఖం ఎర్రబడి నలుపు రంగుకు తిరిగింది. ప్రవీణ్ పరీక్షగా కుసుమ ముఖంలోకి ఒక క్షణం చూసి, వెళతాను కుసుమ, ఇంటికి వెళ్ళి నా పాటలేవో నేను పడతాను అనేసి వెళ్ళిపోయాడు. గిన్నెలో వేణీళ్లు తెచ్చిన మణి కొయ్యబొమ్మలా నిలబడిన కుసుమను ఆశ్చర్యంగా చూసింది. బాబుగారు ఎక్కడమ్మా? వెళ్ళిపోయారు. ఎందుకు? ఆయనకు దెబ్బ తగిలితే చేయడానికి ఇంటి దగ్గర దాసీలకు కొరత ఏమీ లేదు మణి. ఆయన మన ఇంట్లో పడుకుని మన చేత సేవలు చేయించుకుంటారా? వాళ్ళ నాన్నగారు పెట్టిన అన్నమేగా మనమిప్పుడు తింటోంది. సిరి శాశ్వతమా అమ్మా? ఈరోజు మీకు పేదరికమని ఆ బాబు కళ్లకు కనిపించలేదా? ఏసడింపుగా తీసిపారేసి తిప్పుకుంటూ వేన్నీళ్ల గిన్నె లోపలికి పట్టుకుపోయింది మణి. కిటికీ ఊచలు పట్టుకుని స్థాణువులా నిలబడిన కుసుమకు గతం ఒక పీడకలలా గుర్తుకొచ్చింది. పట్నంలో మేనత్త వరసైన ఒక ఆమింట్లో ఉంటూ కుసుమ కాలేజీలో చదువుకుంటున్న రోజులవి. సాటిలేని అందంతో అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసే తెలివితేటలతో పొంగే అహంతో త్రుళ్ళిపడుతోన్న రోజులవి. ప్రవీణ్తో పరిచయం ఒకరోజు సినిమా హాల్లో జరిగింది కుసుమకు. టికెట్ కోసం క్యూలో నిలబడింది కుసుమ. ముందు వరుసలో ఏదో గొడవ బయలుదేరింది. 5 నిమిషాల తర్వాత కొట్టుకోవడం వరకు వచ్చింది. క్యూ చెదిరిపోయి గుంపులయ్యి గోలగా తయారైంది. ఈ తోపులాట్లో తొక్కిసలాట్లో ఎవరు నెట్టారో కుసుమ గోడకు వెళ్లి కొట్టుకుంది. మోచేతి వద్ద గిరుకుపోయి రక్తం రాసాగింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు మతిపోయినట్టుగా ఈ కుసుమ తన చేతిలోంచి పర్సు ఎప్పుడు జారిపోయిందో చూసుకునే లేదు. చూసుకున్న తర్వాత కంగారుగా అటు ఇటు చూసింది. అల్లంత దూరంలో ఒక యువకుడు ఒక కుర్రవాణ్ణి పిడీమని కొడుతున్నాడు. ఆ కుర్రవాడి చేతిలో తన పర్సు ఉండడం చూసి అటు పరిగెత్తినట్టుగా నడిచింది కుసుమ. దొంగరాస్కెల్! ఆమె కాళ్ల మీద పడి ఆమె పర్సిచ్చేయి! మరో దెబ్బ వేశాడు యువకుడు. కుర్రవాడు చప్పున కుసుమ కాళ్లకు చుట్టుకుపోయాడు. ఏడుస్తూ, బుద్ధి గడ్డి తినదమ్మా, ఇదిగో మీ పర్సు. జరిగిన సంఘటన ఊహించుకున్న కుసుమ కృతజ్ఞత నిండిన చూపులతో యువకుడికేసి తిరిగింది. మీ మేలు. అరే, మీ మోచేతి దగ్గర రక్తం వస్తోంది. అతను చప్పున ప్యాంటు జేబులోంచి కర్చీఫ్ తీశాడు. రక్తం వస్తోన్న చోట చుట్టాడు. ఇక్కడికి దగ్గరే క్లినిక్ ఒకటుంది, రండి, మెడిసిన్ తీసుకుందిరు గాని నొప్పి కాకుండా అన్నాడు గుంపు నుండి దారి చేసుకుని వెళుతూ. కుసుమ అనుసరించింది. డాక్టర్ దెబ్బ తగిలిన చోట టించర్ రాసి ఏవో 2 మాత్రలిచ్చాడు. ఫీజివ్వడానికి కుసుమ పర్సు తెరవబోయింది. అతడు నోటు తీసి టేబుల్ మీదుంచి కుసుమ చెయ్యి చొరవగా అందుకుని క్లినిక్ బయటికి తీసుకొచ్చాడు. ఏంటి మీరిప్పుడు చేసిన పని? కోపంగా అడిగింది కుసుమ. తప్పు చేశానా?
అమాయకంగా అడిగాడు. ఆ పర్సు నేను సంపాదించిచ్చిందేగా మేడం. నేను చూడకపోతే ఆ దొంగ వెధవ పర్సు తీసుకుని జారిపోయేవాడు. నవ్వుతున్న అతడి పెదవుల వెనక తళుక్కుమన్న అందమైన తెల్లని పొలివరస చూసి ముగ్ధురాలైపోయింది కుసుమ. కోపాన్ని మరిచిపోయి తను నవ్వేస్తూ, అయితే నా పర్సులోని డబ్బు మీదేనన్నమాట అంది. మీరొక్కరే వచ్చారా? ఆ, అయితే పదండి, షో మొదలు పెట్టేసి ఉంటారు. టిక్కెట్లు తీసుకొచ్చి పదండి అన్నాడతను. అతడి పక్కన కూర్చుని సినిమా చూసొచ్చిన కుసుమకు ఆ రాత్రి ఎంతకో నిద్ర పట్టలేదు. అతడి సుందర రూపమే హృదయంలో హత్తుకుపోయింది. పేరేంటో, ఎక్కడివాడో, మళ్ళీ కలుస్తాడా, ఎంత నిష్కపటంగా మాట్లాడతాడు, అతడు వ్యక్తపరిచే హుందాతనం, ధరించిన దుస్తులు గొప్పింటి బాబుగా చాటుతున్నాయి. మళ్ళీ కలుస్తాడా అనుకుంటూనే చాలా రోజులు గడిచిపోయాయి. బజారుకొస్తే అతడు ఎక్కడైనా కనిపిస్తాడేమో అన్నట్టు కుసుమ కళ్ళు ఆశగా వెతికేవి. ప్రతిసారి ఆ కళ్ళల్లో నిరాశ నిండిపోయేది. ఒకరోజు షాపింగ్కి వెళ్లిన కుసుమకు అతడు కలిశాడు. ఓ మీరా అన్నాడు సంభ్రమంతో. కుసుమ కనుదోయిలో ఆనందం వెల్లివిరిసింది అతన్ని చూస్తూనే. ఏ ముహూర్తంలో మిమ్మల్ని చూశానో గాని రోజులు మీ ధ్యానంతోనే సరిపోతున్నాయి. కనీసం మీ అడ్రస్ అయినా అడిగి పుచ్చుకున్నాను కాదని ఎంతో పశ్చాత్తాపపడ్డాను. ఇలా మళ్ళీ మనం కలుసుకోవడం ఎంత అదృష్టం. కుసుమ కనురెప్పలు సిగ్గుబరువుతో కిందకి వాలిపోయాయి. మీ పేరు? కుసుమ సుందరి. మీరుండేది? నేను మా బంధువులింట్లో ఉండి చదువుకుంటున్నాను. నా అడ్రస్ తెలుసుకునే లాభమేమీ లేదు. మీ అడ్రస్ ఇవ్వండి. ప్రవీణ్ కుమార్, బిఏ, ఎర్రమంజిల్ కాలనీ, హౌస్ నెంబర్. మీరొక్కరే ఉంటున్నారా? ఆ, మాది చిన్న పల్లెటూరు. ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఎర్రమంజిల్ కాలనీలో మా బంగళా ఉంటుంది. కింద భాగం అద్దెకి ఇవ్వబడింది. పై బంగళాలో నేనుంటాను. కుసుమ, ఇంత రాత్రి దాకా ఎక్కడున్నావు? తన గదిలోకి వెళ్లబోతున్న కుసుమ మేనత్త విశాలాక్షి కంఠస్వరం తీవ్రస్థాయిలో వినిపించడంతో ఆగిపోయింది. సినిమా నుండి వస్తున్నానత్తా. చెప్పే వెళ్ళాను కదా ఈరోజు సినిమాకు వెళుతున్నానని. ఎవరితో వెళ్ళావు? సుభాషినితో. నీతో వచ్చింది డూప్లికేట్ సుభాషినియా వదినా? హేళనగా నవ్వింది విశాలాక్షి కూతురు మధురిమ. నిజ సుభాష్ని ఇందాక నీ దగ్గర నోట్స్ అడిగి తీసుకుందామని వచ్చింది. నీతో తిరుగుతున్న అబ్బాయి ఎవరు? ప్రశ్న ఉరుములేని పిడుగులా వచ్చింది విశాలాక్షి నుండి. బిగుసుకుపోయినట్టుగా నిలబడింది కుసుమ. చెప్పవేమే? నీతో ఎవరు చెప్పారత్తా? ఎలాగో గొంతు పెగల్చుకునంది కుసుమ. ఓ రోజు తాజ్మహల్ హోటల్ నుండి మీరిద్దరూ యువతలకు రాగా కృష్ణుడు చూశాడట. ఓ రోజు సినిమా హాల్లో మీరిద్దరూ కలిసి కూర్చోగా లలిత చూసిందట. మొన్న రాంకోట్లో మీరిద్దరూ షాపు నుండి యువతలకొస్తుంటే పరమేశం గారు చూశారట. ఎవరు చెప్పినా నేను నమ్మలేదు. ఆధారం చిక్కే వరకు నిన్నేమీ ఆడకూడదనుకుని పళ్ళ బిగున ఎన్నాళ్ళు ఓపిక పట్టాను. ఇప్పుడు అడిగే సమయం వచ్చింది. అడుగుతున్నాను, చెప్పు సమాధానం. ఇంత హఠాత్తుగా అడిగితే నేనేం సమాధానం చెప్పగలనత్తా? చెప్పే సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను. కుసుమ తలెగరేసి హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. దెబ్బతిన్న పులిలా చూసింది విశాలాక్షి. మరుసటి రోజు సాయంకాలం మామూలు కంటే కొంచెం ముందుగానే ఇంటి నుండి బయటపడింది కుసుమ. టాక్సీ పిలిచెక్కింది. 20 నిమిషాల తర్వాత 2 అంతస్తుల మేడ ముందు టాక్సీ ఆగి దిగింది. పైకి వెళ్లబోయే ముందు 2 క్షణాలాగి పైకి చూసింది కుసుమ. ఈరోజు ఏదో ఒక నిర్ణయం జరిగిపోవాలి అనుకుంది దృఢంగా. ఈరోజు అదోలా ఉన్నావేం కుసుమ? కుసుమ ముఖం పరిశీలనగా చూస్తూ అన్నాడు ప్రవీణ్. ఎలా ఉన్నాను? సహజ సుందరమైన నవ్వు లేదు. చిన్నబోయినట్టుంది ముఖం. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచిస్తున్నానో ఊహించలేవా? మన సంగతి ఇంట్లో తెలిసిపోయింది ప్రవీణ్. నేను మా వాళ్లకు జవాబు చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. ఏం జవాబు? మన ప్రేమకు ముగింపు ఎక్కడా? ఎప్పుడు? ప్రవీణ్ బరువుగా నిట్టూర్పు విడిచాడు. ముగింపు లేకపోతేనే బాగుంటుంది కుసుమ అన్నాడు మంద్రంగా. అదెలా? ప్రపంచమంతా ఒక తీరు, మనం ఒక తీరునా? వింతగా చూసింది కుసుమ. మనుషులంతా ఒక తీరుగా గడపడంలోనే ఆనందం ఉందంటావా? ఆనందం సంగతేమో గాని రక్షణ మాత్రం తప్పకుండా ఉంటుంది. ఏదైనా జరిగితే ప్రపంచం సానుభూతి దొరుకుతుంది. నన్ను గురించి ఏమనుకుంటున్నావు కుసుమ? ఎలాంటి వాణ్ణి అనుకుంటున్నావు? ఇదేం ప్రశ్న? చిలిపిగా చూసింది. నీ గుండె సముద్రమంత లోతు. అందులో పుట్టిన అమృతం నీ ప్రేమ. ఆ ప్రేమ పొందిన అదృష్టవంతురాల్ని నేను. నువ్వు నన్ను ఏనాటికి అన్యాయం చేయలేవు ప్రవీణ్. ఆ నమ్మకం నాకుంది. కుసుమ చేతులు లతల్లా ప్రవీణ్ను అల్లుకుపోయాయి. ఆమె ముఖం మెత్తగా అతని గుండెల్లో చోటు చేసుకుంది. ప్రవీణ్, మనల్ని ఎవరూ వేరు చేయలేరు. ఏదీ కూడా మనకు ఎడబాటు కల్పించలేదు. మైకంతో కుసుమ కనుదోయి వాలిపోయింది. కొద్ది క్షణాలు గడిచిపోయాయి.
ప్రవీణ్ చేతుల్లోకి అప్పుడే చైతన్యం వచ్చిన వాళ్ళ కుసుమను చుట్టేశాడు. ఎన్నాళ్ల ఆరాధన క్షణంలో ఆకాంక్షగా మారిపోయింది. అతడి పెదవుల్లో ఇంత దాహం అణిగుందని కుసుమకు తెలీదు. పాలబుగ్గలు కందిపోయాయి. రేకులు వడలిన పువ్వులా అలసటగా పక్క మీద మిగిలిపోయింది.